Hi guys, welcome to Code for Your Growth యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో డేటా టైప్ కన్వర్షన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అంటే ఆటోమేటిక్ డేటా టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పుకున్నాం. ఓకే, సో మీకు ఏంటి అంటే ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ చేసేటప్పుడు మీకు యాక్చువల్గా ఒక డౌట్ రావాలి. ఓకే, సో ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదు. సో మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏమని చెప్పాను, లాంగ్ డేటా టైప్ నుంచి బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, సో ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి ఇంట్ డేటా టైప్ ఉందనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉంటే దాన్ని షార్ట్ డేటా టైప్ లో కన్వర్ట్ చేయడానికి మనం, అంటే ఇంట్ అనేది ఏంటి, షార్ట్ కన్నా పెద్ద డేటా టైప్. సో షార్ట్ ఇంటీజర్ డేటా టైప్ లో ఒక వేరియబుల్ లో ఉన్న వాల్యూని షార్ట్ డేటా టైప్ లోకి మనం అసైన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే షార్ట్ బి ఈక్వల్ టు ఏ అని రాస్తే మనకి కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి, షార్ట్ బి ఈక్వల్స్ టు ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, అంటే ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేయాలి. ఓకే, షార్ట్ బి ఈక్వల్ టు షార్ట్ ఆఫ్ ఏ అని మెన్షన్ చేయాలి. ఓకే, దీన్నే మనం ఏమంటాం అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఓకే, లేకపోతే టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, ఒక టైప్ నుంచి ఇంకొక టైప్ కి డేటాని క్యాస్ట్ చేస్తున్నాం. ఓకే, సో యాక్చువల్గా మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఏంటంటే సార్ ఏమని చెప్పారు మీరు, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. కానీ మనకి బిగ్ డేటా టైప్ యొక్క రేంజ్ అనేది, అంటే ఈ బిగ్ డేటా టైప్ లెట్స్ సే నేను ఇంటీజర్ వాల్యూని షార్ట్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇంటీజర్ డేటా టైప్ యొక్క రేంజ్ ఏంటి, మనకి ఇంటీజర్ డేటా టైప్ అంటే ఎన్ని బైట్స్, 4 బైట్స్, అంటే 16 బిట్స్. ఓకే, అంటే 16 బిట్స్ అంటే మనకి రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది, -2^15 to 2^15 -1 వరకు ఉంటుంది. కానీ షార్ట్ యొక్క రేంజ్ ఎంత మనకి, -32768 నుంచి 32767 వరకు. ఓకే, కానీ ఇప్పుడు మనం తీసుకుంటే -2^15 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. -32768 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 0 ఇక్కడ ఉంటుంది, 32767 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ -2^15 +2^15 -1 ఇక్కడ ఉంటుంది. అంటే మనకి షార్ట్ డేటా టైప్ యొక్క వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. ఓకే, కానీ ఇంట్ డేటా టైప్ యొక్క వాల్యూస్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. ఓకే, సో మీకు ఒక డౌట్ రాదు, సార్ ఓకే ఇప్పుడు మనకి షార్ట్ డేటా టైప్ అనేది మనకి ఈ రేంజ్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు, అంతకన్నా పెద్ద వాల్యూస్ ఇస్తే స్టోర్ చేసుకోలేదు కదా. అంటే ఈ -32768 లెఫ్ట్ లో ఉన్న వాల్యూ కానీ 32767 కి రైట్ లో ఉన్న వాల్యూస్ కానీ ఇస్తే ఈ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకోగలదా, స్టోర్ చేసుకోలేదు. కాబట్టి అటువంటిప్పుడు మరి నేను అటువంటి వాల్యూని ఏ అనే వేరియబుల్ లో పెడితే ఇంట్ ఏ ఈక్వల్ టు 32768 అయిన ఇస్తే నాకు షార్ట్ డేటా టైప్ లోకి 32768 వస్తుందా, ఈ బి అనే వేరియబుల్ లోకి 32768 వస్తుందా, లేకపోతే వేరే ఏదైనా వాల్యూ వస్తుందా అనేది మీకు డౌట్ రావాలి యాక్చువల్గా, కానీ ఎవరికి డౌట్ రాలేదు. ఓకే, సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్ లోకి వాల్యూ కన్వర్ట్ చేసేటప్పుడు, అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఏమవుతాయి, ఓకే అంటే వాల్యూస్ చేంజ్ అయితే ఎలా అవుతాయి, సో వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇంట్ నుంచి షార్ట్ లోకి వాల్యూస్ చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం కదా. సో అది ఇంటిజర్ రేంజ్ అనేది చాలా పెద్దది. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే షార్ట్ నుంచి బైట్ లోకి వాల్యూస్ చేసేటప్పుడు ఎలా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, సో నార్మల్గా మనకి బైట్ యొక్క రేంజ్ ఏంటి, మనం వాల్యూస్ తీసుకుంటే బైట్ అనేది -128 నుంచి 127 వరకు ఉంటాయి, అంతేనా. బైట్ యొక్క రేంజ్ అంటే -128 నుంచి 127 వరకు ఉంటాయి. సో మనకి షార్ట్ యొక్క రేంజ్ ఏంటి, -32768 నుంచి 32767 వరకు ఉంటాయి. ఓకే, సో షార్ట్ యొక్క రేంజ్ అంటే -32768 నుంచి +32767 వరకు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం షార్ట్ ఏ ఈక్వల్స్ టు, నేను ఈ వాల్యూస్ అంటే నా బైట్ రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో ఈ మిడిల్ లో ఉన్న వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, షార్ట్ ఏ ఈక్వల్ టు 34
బైట్ బి ఈక్వల్స్ టు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసి బైట్ బి ఆఫ్ ఏ అని ఇచ్చాను అనుకోండి. సో నాకు 34 అనేది ఇన్ బిట్వీన్ బైట్ రేంజ్ లో ఉంటుంది. ఓకే, కాబట్టి నాకు డైరెక్ట్ గా ఈ బి అనే వేరియబుల్ లోకి ఈ వాల్యూ అనేది ఎస్ఎన్ అయిపోతుంది. ఓకే, ఆ వాల్యూ అనేది ఎస్ఎన్ అయిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి బి అని ప్రింట్ చేసాను అనుకోండి. ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ డి అనే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రెస్పెక్టివ్ వేరియబుల్ లో ఉన్న ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నాకు బైట్ బిలోకి ఏ వాల్యూ వస్తుంది, 34 వస్తుంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమైనా వస్తుంది అంటే 34 అని వచ్చేస్తుంది. ఎందుకు 34 అనే వాల్యూ నాకు బైట్ యొక్క రేంజ్ లో ఉంది. ఓకే, కాబట్టి నాకు 34 అనేది వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ది బైట్ రేంజ్ ఏదైనా ఒక వాల్యూని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో లెట్స్ సే నేను 127 ఉంది కదా, ఇక్కడ 128 అనేది మనకి బైట్ రేంజ్ లో ఉండదు. కాబట్టి నేను షార్ట్ ఏ ఈక్వల్ టు 128 అని ఇచ్చాను. ఓకే, 128 అని ఇచ్చాను. అప్పుడు నాకు బైట్ బి లోకి అంటే బైట్ బి అనే వేరియబుల్ లోకి 128 వస్తుందా రాదా? ఓకే, అంటే ఇక్కడ ఏంటి బయట ఒక రేంజ్ ఏంటి 127 వరకే ఉంటుంది. కానీ 128 అనేది మనకి బయట యొక్క రేంజ్ లోకి రాదు. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఈ 128 అనేది మళ్ళీ ఇక్కడ సర్కిల్ లా తిరుగుతుంది. దీని యొక్క రేంజ్ లో లాస్ట్ వాల్యూ ఏంటి -128 లెఫ్ట్ సైడ్ ఏంటి -128. కాబట్టి ఈ 128 అని మీరు ఇచ్చారు అనుకోండి, నాకు అవుట్పుట్ లో ఏమొస్తుందంటే -128 అని వస్తుంది. అవుట్పుట్ లో ఏమొస్తుంది -128 అని వస్తుంది. అదే 129 ఇచ్చారు అనుకోండి, 129 ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ ఈ -128 పక్కనే ఉంటుంది -127. కాబట్టి నాకు ఇది ఏ ఈక్వల్ టు 128 అయితే అవుట్పుట్ -128 వస్తుంది. అదే ఏ ఈక్వల్ టు 129 అయితే అవుట్పుట్ ఏమొస్తుంది -127. అదే 130 ఇచ్చారు అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే -126. ఏ ఈక్వల్ టు 130 ఇస్తే అవుట్పుట్ -126 అని వస్తుంది. అంటే సర్కిల్ లో తిరుగుతుంది అనమాట. ఓకే, అంటే సర్కిల్ లో తిరుగుతుంది. ఇప్పుడు 127 వచ్చింది కదా, 128 వచ్చింది. సో ఈ -128 నుంచి 127 వరకు వాల్యూస్ అయితే మనకి యాజ్ టీస్ ప్రింట్ అవుతాయి. కానీ నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అంటే 128 ఇచ్చారు అనుకోండి, మనకి ఏమవుతుంది అంటే -128. సో ఈ 127 తర్వాత మళ్ళీ బయట లో మనకి నెక్స్ట్ వాల్యూ ఏంటి -128. కాబట్టి మనకి -128 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 129 ఇస్తే -128 తర్వాత వచ్చే వాల్యూ ఏంటి -127. కాబట్టి -127 అని ప్రింట్ అవుతుంది. అదే 130 ఇస్తే -127 తర్వాత ఏముంటే -126. కాబట్టి -126 అని ప్రింట్ అవుతుంది. ఓకే, అదే మీరు ఇక్కడ -129 -130 -131 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఏం చేస్తాయంటే ఇక్కడ మనకి లాస్ట్ వాల్యూ ఏంటి 127. కాబట్టి -129 అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఏ వాల్యూ -129 ఇస్తే ఈ -129 ఏముంది -128 పక్కన ఉంది. సో ఈ -128 తర్వాత మళ్ళీ వచ్చే వాల్యూ ఏంటి నెక్స్ట్ సైడ్ మళ్ళీ సర్కిల్ లా వెళ్తాయి 127. కాబట్టి మనకు -129 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 127 వస్తుంది. అలానే -130 ఇస్తే మనకి ఈ 127 ముందే ఉంటుంది 126 125. సో మనకి 126 వస్తుంది. ఏ ఈక్వల్ టు -131 ఇస్తే మనకి 125 అనేది వస్తుంది అవుట్పుట్. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా మనకి సర్కిల్ లా తిరుగుతాయి అన్నమాట వాల్యూస్. అంటే -128 నుంచి 127 వరకే తిరుగుతాయి. ఓకే, కాకపోతే ఏంటి అంటే మనకి సర్కిల్ లా తిరుగుతాయి. ఓకే, సో దీనికి ఇలా సర్కిల్ లా తిరిగే అలా కంటే నేను ఒక ఫార్ములా అనేది డిఫైన్ చేశాను. సో ఆ ఫార్ములా బట్టి చూద్దాం. ఓకేనా? లెట్స్ సే ఏదైనా ఒక డేటా లెట్స్ సే షార్ట్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, లెట్స్ సే 346 అని ఇచ్చాడు. ఓకే, సో మనకి ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ మీరు రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలి. రిమైండర్ ఈక్వల్స్ టు 346 అంటే ఈ వాల్యూ ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూని మీరు మొత్తం బయటలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి -128 నుంచి 127 వరకు, అంటే
256 వాల్యూస్ ఉంటాయి. సో 256 వాల్యూస్ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు 256తో డివైడెడ్ బై చేసి రిమైండర్ ఏది వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రిమైండర్ అంటే ఏంటి మనకి శాసం. ఓకే, సో రిమైండర్ ఏది వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 346ని 256తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది, 90 వచ్చింది. సో 90 అనేది సో ఈ రిమైండర్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2. సైజ్ అంటే ఏంటంటే డేటా టైప్ యొక్క సైజ్, సో మన డేటా టైప్ బైట్ కదా, బైట్ యొక్క డేటా టైప్ యొక్క సైజ్ ఏంటి 256. సో 256/2 అంటే 256/2 అంటే 128 కంటే ఈ రిమైండర్ అనేది పెద్దది ఉందనుకోండి, 128 కంటే రిమైండర్ అనేది పెద్దది ఉంటే మనకి వాల్యూ ఏమొస్తుంది అంటే రిమైండర్ మైనస్ సైజ్ బై 2 వస్తుంది. అదే రిమైండర్ అనేది లెస్ దాన్ సైజ్ బై 2 ఉందనుకోండి, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే యాక్చువల్ రిమైండర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో రిమైండర్ అనేది మనము వాడు ఇచ్చిన వాల్యూ అంటే దీన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, బైట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. బైట్ బి ఈక్వల్ టు బైట్ ఆఫ్ ఏ అని బైట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ బైట్ యొక్క సైజుని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 256 నేను ఎలా చేశాను, బైట్ యొక్క డేటా టైప్ యొక్క సైజ్ అంతా 1 బైట్. 1 బైట్ అంటే ఎంత, 8 బిట్స్. 8 బిట్స్ అంటే ఎంత, 2^8 అంటే 256 వాల్యూస్ ఉంటాయి. మనము దీన్ని డేటా టైప్స్ అండ్ ఇట్స్ రేంజెస్ క్లాస్లో దాని గురించి చెప్పుకున్నాం. ఒకసారి ఆ వీడియో మీరు మళ్ళీ వాచ్ చేసి ఈ వీడియో రాండి. ఓకే, ఒకవేళ మీకు దాని యొక్క థియరీ కాన్సెప్ట్ తెలియకపోతే ఒకసారి ఆ వీడియో వాచ్ చేసి ఈ వీడియో వాచ్ చేయండి. ఓకే, సో ఇక్కడ బైట్ మనం షార్ట్ నుంచి బైట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ సైజ్ అంటే ఏంటంటే ఏ డేటా టైప్ లోకి మనము వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ యొక్క సైజ్ అనమాట. సో ఇక్కడ మనం ఏ డేటా టైప్ లోకి అసైన్ చేయాలనుకుంటున్నాము, బైట్ లోకి అసైన్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి బైట్ యొక్క సైజ్ అంతా 256/2 అంటే 128. సో రిమైండర్ నాకు ఎంత వచ్చింది, 90 వచ్చింది. 90 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 128 అవుతుందా, అవ్వదు. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే రిమైండర్ అనేది లెస్ దాన్ 128. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే యాక్చువల్ రిమైండర్ ఏదైతే వచ్చిందో అది అవుట్పుట్ వస్తుంది, 90 వస్తుంది. అదే నేను ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, 128 అని ఇస్తే నాకు -128 వస్తుంది అని చెప్పాను. సో 128ని మనం 256తో డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే రిమైండర్ 128 వస్తుంది. సో మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 128 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 128 అంటే 128 అనేది 128 కన్నా పెద్దది లేకపోతే ఈక్వల్, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, వాల్యూ ఏంటి, మనకి అవుట్పుట్ ఏం రావాలి అంటే ఫార్ములా ఏంటి 128 రిమైండర్ మైనస్ సైజ్ బై 2. సైజ్ బై 2 ఎంత 128. ఓకే, సారీ సైజ్ బై 2 కాదు, ఇక్కడ మనకి సైజ్ అన్నమాట 128 మైనస్ సైజ్. సో మనకి ఎంత వస్తుంది, -128 అనేది వస్తుంది. అదే 129 తీసుకున్నారు అనుకోండి, 129 తీసుకున్న మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 129 వస్తుంది. 129 అనేది 128 కన్నా పెద్దది. కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 129 - 256 అంటే -127 అనేది వస్తుంది. సో మనకి 129కి ఏమొస్తుంది అని చెప్పాను, -127 వస్తుంది అని చెప్పాను. కాబట్టి మనకి -127 వస్తుంది. అలానే ఆ వాల్యూస్ తీసుకోండి, పాజిటివ్ వాల్యూస్, ఈ -129. ఓకే, సో ఈ ఫార్ములాస్ దేనికి అంటే మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ మనం మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు, వాల్యూ వాడు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని సైజ్తో రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సైజ్తో రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ అయితే ఫార్ములాస్ ఇవి, నెగిటివ్ వాల్యూస్ అయితే ఫార్ములాస్. ఆ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూస్ అయితే ఫార్ములా ఏంటి అంటే మళ్ళీ రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా మీరు. ఆ రిమైండర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 అయితే అప్పుడు మీకు ఏంటి అంటే రిమైండర్ ప్లస్ సైజ్. అదే లెస్ దాన్ అయింది అనుకోండి, రిమైండర్ లెస్ దాన్ అయింది అనుకోండి, సేమ్ రిమైండర్
యాజ్ ఇట్ ఈస్ రిమైండర్ అనమాట. ఓకేనా? సో మనకి ఏంటి అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ ఏంటి అంటే వాడు ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూలో కన్వర్ట్, ఇక్కడ ఏ అనే వాల్యూని బి అనే వాల్యూలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ ఏని మనము సైజ్ తో రిమైండర్ చేయాలి. ఓకే, ఈ ఏని మనము సైజ్ తో క్యాలిక్యులేట్ చేయాలి. ఏని మనము సైజ్ తో డివైడెడ్ బై చేసి రిమైండర్ ఏది వస్తుందో ఆ రిమైండర్ అనే వాల్యూని ఫస్ట్ మనం వెరిఫై చేయాలన్నమాట. ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ అనేది మనకి అంటే ఈ ఏ అనే వాల్యూ పాజిటివ్ అయింది అనుకోండి, ఇది ఏ అనే వాల్యూ నెగిటివ్ అయితే ఫార్ములా ఇది. ఓకే, ఏ అనే వాల్యూ మనకి పాజిటివ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 అయితే మనకి రిమైండర్ మైనస్ సైజ్, లేకపోతే రిమైండర్ ప్లస్ సైజ్. ఓకే, లెస్ దాన్ సైజ్ బై 2 అయితే డైరెక్ట్ రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ అనేది మనకి వాల్యూ వస్తుంది. ఓకే, నేను మళ్ళీ దీన్ని క్లియర్ గా రాస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అన్ని ఫార్ములాస్ ని కలిపి ఒకే దగ్గర క్యూములేటివ్ ఒకే దగ్గర రాస్తాను. సో మీకు ఏంటంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి లెట్స్ సార్ట్ ఏ ఈక్వల్ టు 348 అని ఇచ్చాడు, దాన్ని బైట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాడు. బైట్ లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ మెన్షన్ చేయాలి. బైట్ బి ఈక్వల్ టు బైట్ ఆఫ్ ఏ అనే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే ఏదైతే వాల్యూని మనము ఇంకొక డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనము ఏం చేయాలంటే ఆ వాల్యూ అంటే ఇక్కడ ఏ అనే వాల్యూ చేస్తున్నాం కాబట్టి ఏని ఏ డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము, బైట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ బైట్ యొక్క సైజ్ ఎంత, ఆ సైజ్ తో మనము రిమైండర్ అనేది క్యాల్కులేట్ చేయాలి. సో ఆ రిమైండర్ ఏదైతే వస్తుందో, ఓకే, సో ఆ రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సైజ్ బై 2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 అనుకోండి. ఈ రిమైండర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 అయితే మనకి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి రిమైండర్ పాజిటివ్ అయ్యే కేసు, ఇంకొకటి రిమైండర్ నెగిటివ్ అయ్యే కేసు. రిమైండర్ పాజిటివ్ అయ్యే కేసులో ఏంటి అంటే మనకి రిమైండర్ మైనస్ సైజ్, అదే రిమైండర్ పాజిటివ్ అయ్యే కేసులో ఏంటంటే రిమైండర్ మైనస్ సైజ్, అదే రిమైండర్ నెగిటివ్ అయ్యే కేసులో ఏంటి అంటే రిమైండర్ ప్లస్ సైజ్. రిమైండర్ నెగిటివ్ అయ్యే కేసులో ఏంటి రిమైండర్ ప్లస్ సైజ్. ఓకే, అది ఫార్ములా. కానీ ఇక్కడ రిమైండర్ అంటే ఏంటి అంటే మనకి అక్కడ లెట్స్ మనకి మీరు సార్ట్ ఏ ఈక్వల్స్ టు -136 అని తీసుకున్నాం అనుకోండి, మీకు రిమైండర్ ఏమొస్తుంది అంటే -136 వస్తుంది. ఎందుకంటే -136 రిమైండర్ 256 మీకు ఏమొస్తుంది అంటే -136 వస్తుంది. సో మీకు అక్కడ రిమైండర్ అంటే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఓన్లీ 136 ని మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకే, ఓన్లీ 136 ని మాత్రం మెన్షన్ చేయాలి, అంతేగాని -136 ని మెన్షన్ చేసి -136 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 కాదు కదా అని మెన్షన్ చేయకూడదు. ఓకే, 136 అని మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి 136 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 అంటే 250 సైజ్ బై 2 ఎంత 128, 136 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 కాబట్టి మనకి ఇప్పుడు మనం రిమైండర్ అనేది పాజిటివ్ అని నెగిటివ్ అని కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటి రిమైండర్ నెగిటివ్ కాబట్టి మనకి ఫార్ములా ఇది. ఓకే, అదే రిమైండర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2 కాకపోతే ఏంటి రిమైండర్ ఆల్వేస్ లెస్ దాన్ సైజ్ బై 2. ఓకే, ఆల్వేస్ లెస్ దాన్ సైజ్ బై 2. ఆ కేసులో మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే డైరెక్ట్ గా రిమైండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వచ్చేస్తుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ 348 ఇచ్చాం. ఓకే, సో 348 ఇచ్చినప్పుడు 348 ని 256 తో రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 240 - 5 9. ఓకే, 92 వస్తుంది. 92 అనేది నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ బై 2. 92 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 128 కాదు, కాబట్టి ఈ ఫార్మ్. కాబట్టి నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 92 వచ్చింది. కాబట్టి నాకు 92 అనే వస్తుంది. బి వాల్యూ ఎంత అవుతుంది? 92 అనే అవుతుంది. ఓకేనా? సో అదే విధంగా మనము లెట్స్ సే సార్ట్ 250 348 కదా, లెట్స్ సే 384 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 256 1 256, 14 - 6 8, 7 - 5 2, and then 3 - 2 128. సో మనకి 128 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్స్ టు 128. కండిషన్ ట్రూ కాబట్టి మనకి రిమైండర్ అనేది పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకి ఫార్ములా అంటే రిమైండర్ మైనస్ సైజ్ అంటే 128 మైనస్ సైజ్ 256 ఈక్వల్ టు -128 అనేది వస్తుంది. ఓకే, -128 అని వస్తుంది. ఓకే, అలానే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సార్ట్ యొక్క రేంజ్ ఏంటి? -32768 నుంచి 32767. బయట యొక్క రేంజ్ అంటే -128 నుంచి 127. కాబట్టి ఈ బయట యొక్క అవుట్ సైడ్ రేంజ్ లో
ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈ ఏ అనే వేరియబుల్లోకి పెట్టుకొని దాన్ని బైట్లోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి బైట్ యొక్క బి యొక్క వాల్యూ మీరు ప్రింట్ చేయండి. అప్పుడు మీరు ఈ ఫార్ములా వేసుకొని ఒకసారి మీకు ఈ ఫార్ములాలో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ అనేది మీకు ఈ ఫార్ములాలో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది మీకు బి అనే వాల్యూని ప్రింట్ చేసినప్పుడు వస్తుందా రావట్లేదా వెరిఫై చేయండి. ఓకే, సో మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నేను సార్ట్ టు బైట్ తీసుకొని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే సార్ట్ టు బైట్ ఏంటి అంటే మనకి చిన్న డేటా టైప్స్ కాబట్టి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు దాని యొక్క రేంజ్. అదే మీరు ఇంట్ తీసుకున్నారు అనుకోండి, ఇంట్ యొక్క రేంజ్ అంటే -2^15 నుంచి 2^15 - 1 వరకు. సో అంటే ఆ పెద్ద వాల్యూస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నార్మల్గా ఇంట్ ఏ ఈక్వల్ టు 348 బైట్ బి ఈక్వల్స్ టు బైట్ ఆఫ్ ఏ, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే నేను షార్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అలానే మనకి ఇంట్ నుంచి షార్ట్ లో కన్వర్ట్ చేయాలన్నా లాంగ్ నుంచి ఇంట్లో కన్వర్ట్ చేయాలన్నా మనకి సేమ్ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఒక డేటా టైప్ పెద్ద డేటా టైప్ నుంచి చిన్న డేటా టైప్ కన్వర్ట్ చేయడం మనం ఏమంటాం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. అందులో మనకి చిన్న డేటా టైప్ కన్నా చిన్న డేటా టైప్ రేంజ్ కన్నా అవుట్ సైడ్ ఆఫ్ ది రేంజ్ లో ఉన్న వాల్యూస్ ఇచ్చి పెద్ద డేటా టైప్ లోకి దాన్ని మనము చిన్న డేటా టైప్ లోకి చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాలి. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చి అంటే సార్ట్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చి అలానే బైట్ బి ఈక్వల్ టు బైట్ ఆఫ్ ఏ అని టైప్ కాస్టింగ్ చేసి వాటి యొక్క వాల్యూస్ అనేవి మీరు అవుట్పుట్ ప్రింట్ చేసి కంపారిజన్ చేయాలి. ఓకే, సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని వెరిఫై చేసి మీకు ఉన్న క్వశ్చన్స్ ని కామెంట్ సెక్షన్ లో క్లారిఫై చేస్తాను. అది కామెంట్ సెక్షన్ లో క్లారిఫై చేయలేకపోతే దానికి మళ్ళీ వీడియో క్రియేట్ చేసి మళ్ళీ నేను ఏం చేస్తానంటే పోస్ట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.